ఇప్పుడు యుద్ధంలో కీలకమైన పని చేస్తుంది ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ ఆయుధగారాలతో పాటు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ధ్వంసం చేస్తున్నారు. వాటి మీదే ప్రధాన దాడులు చేసుకొస్తున్నారు. పశ్చిమాసియాల యుద్ధ కల్లోలంలో ఇదే కీలకమైంది. రాజధాని టెహ్రాన్తో పాటు, ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్ తదితర నగరాల మీద ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిచింది. వందలాది లక్ష్యాల మీద ముమ్మరంగా దాడులు చేశారు. ఇస్ఫహాన్, నతాంజులోని అణు కేంద్రాల మీద కూడా దాడులు జరిగింది. ఇరాన్ వ్యాప్తంగా డ్రోన్ తయారీ ఫ్యాక్టరీలు, సదుపాయాలను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలు నేలమట్టమై ఇరాన్ యుద్ధ పాఠం ఇప్పటికే విపరీతంగా క్షీణించిందని చెప్పుకొచ్చారు. దాడుల్లో టెహ్రాన్లో రెడ్ క్రాస్ సొసైటీ క్లినిక్ బాగా దెబ్బతిందని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. ఇరాన్ క్షిపణి లాంఛలో 70% పైగా తమ దాడులు ఇప్పటికే కుప్పకూలినట్టు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నడావ్ షాహూసి చెప్పుకొచ్చారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు 85% దాకా తుడిచిపెట్టుకుపోయినాయి అన్నారు. ఇజ్రాయెల్ ఒక్కటే ఇరాన్లో ఇప్పటిదాకా ఏకంగా 7,600 పైచిలుకు లక్ష్యాలను నేలమట్టం చేసిందని చెప్పారు. వేలాది లక్ష్యాలను సర్వనాశనం చేయబోతున్నామని చెప్పారు. యుద్ధం హార్ముజ్ జలసంధి మూత తత్తెర పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు నానాటికి ఎగబాకుతున్నటువంటి పరిస్థితి అయితే సాగుతోంది.